చిత్తూరు జిల్లా ఇరాల మండలానికి చెందిన కనిపాకం గ్రామం పవిత్రమైన గణపతి ఆలయానికి ప్రసిద్ధి చెందింది. కని అంటే తుట్టు, పాకం అంటే ప్రవాహం అని అర్థం. అంటే తుట్టల నుంచి ప్రవహించే నీరు అనే భావన కనిపాకం పేరుకు మూలం. ఈ ఆలయం చారిత్రాత్మకంగా 11వ శతాబ్దానికి చెందినది. చోళ రాజవంశానికి చెందిన కులోతుంగ చోళుడు కనిపాకం ఆలయాన్ని నిర్మించాడని శాసనాల ద్వారా తెలుస్తోంది. తరువాతి కాలంలో విజయనగర సామ్రాజ్యానికి చెందిన రాజులు దీనిని అభివృద్ధి చేశారు. కాలక్రమంలో కనిపాకం ఆలయం దక్షిణ భారతదేశపు ప్రసిద్ధ గణపతి క్షేత్రాలలో ఒకటిగా అభివృద్ధి చెందింది. స్వయంభూ వినాయకుడి ఉద్భవ కథ. అనాది కాలంలో కనిపాకం గ్రామం మట్టిలో సంపన్నంగా ఉండేది. ఒక రోజు 3 వికలాంగులు, ఒకడు మూగ, మరొకడు కోడు, ఇంకొకడు అంధుడు, తమ పొలానికి నీరు తీయడానికి ఒక చిన్న బావి త్రవ్వడం ప్రారంభించారు. బావి త్రవ్వుతుండగా వారి యంత్రం ఓ ఘట్టాన్ని తాకింది. ఆశ్చర్యకరంగా ఆ ఘట్టం నుంచి లేత రక్తం ప్రవహించడం ప్రారంభమైంది. వెంటనే ఆ ముగ్గురు వారికి స్వస్థత చేకూరింది. మూగుడు మాట్లాడడం ప్రారంభించాడు, కోడు నడవడం ప్రారంభించాడు, అంధుడు చూపు పొందాడు. ఈ అద్భుతాన్ని చూసిన గ్రామస్తులు భయాందోళనలతో కూడిన భక్తితో ఆ స్థలాన్ని పూజించసాగారు. అది స్వయంభూ వినాయకుడి ప్రత్యక్ష రూపం అని వారు విశ్వసించారు. అప్పటి నుంచి అక్కడ ఆలయాన్ని నిర్మించి ప్రతిరోజు పూజలు నిర్వహించటం ప్రారంభించారు. ఆలయ ప్రత్యేకతలు. కనిపాకం గణపతి దేవుడు సత్యదేవుడు గా ప్రసిద్ధి. ఇక్కడ గణపతిని పూజించిన వారికి తప్పకుండా న్యాయం జరుగుతుందని భక్తులు నమ్మకం కలిగి ఉన్నారు. గొడవలున్నవారు, శత్రుత్వాలు ఉన్నవారు గణపతి సన్నిధిలో ప్రమాణం చేస్తే సత్యం బహిర్గతమవుతుందన్న నమ్మకం ఉంది. ఈ గణపతిని స్వయంభూ మూర్తిగా పూజిస్తారు. మూర్తి ఎప్పటికప్పుడు కొంచెం కొంచెం పెరుగుతోందని భక్తులు చెబుతారు. దీనివల్ల విగ్రహానికి తొడిగే ఆభరణాలను కొన్ని సంవత్సరాలకొకసారి మారుస్తూ ఉంటారు. ఆలయ ప్రాంగణంలో పవిత్ర తీర్థబావి ఉంది. భక్తులు ముందుగా ఈ తీర్థంలో స్నానం చేసి అనంతరం స్వామి దర్శనం పొందడం ఆనవాయితీ. గణేశ చవితి ఉత్సవాలు. ప్రతి సంవత్సరం గణేశ చవితి సందర్భంగా కనిపాకం ఆలయంలో భారీ ఉత్సవాలు జరుగుతాయి. 9 రోజుల పాటు నిర్వహించే వినాయక నవరాత్రి ఉత్సవాలలో లక్షలాది భక్తులు పాల్గొంటారు. ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకాలు, కళ్యాణోత్సవం వంటి ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయి. ఈ సమయంలో ఆలయానికి గొప్ప రద్దీ ఉంటుంది. దేవుడికి ప్రత్యేకంగా మండపాలు నిర్మించి అలంకరించబడతాడు. ఊరేగింపులు, రథోత్సవాలు, నాదస్వర సంగీతాలు భక్తులను భక్తిసంద్రములో ముంచెత్తుతాయి. విశేష విశ్వాసాలు. కనిపాకం గణపతిని దర్శించి మొక్కులు తీర్చుకుంటే జీవితంలో సుఖశాంతులు కలుగుతాయని నమ్మకం. సత్య నిర్ధారణ కోసం, పంచాయతీ వివాదాల పరిష్కారం కోసం భక్తులు గణపతి దక్షిణిని సమర్పించి ప్రమాణం చేస్తారు. ఆలయానికి సమీపంలో ఉన్న తీర్థబావి నీరు అత్యంత పవిత్రమై దివ్యమైనదిగా భావిస్తారు. ఆలయ నిర్వహణ. ప్రస్తుతం కనిపాకం ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఆలయ అభివృద్ధి పనులు, భక్తుల సౌకర్యాల కోసం అనేక చర్యలు చేపడుతున్నారు. ఆలయంలో ప్రతిరోజు అభిషేకాలు, అర్చనలు, నిత్య పూజలు ఎంతో వైభవంగా నిర్వహించబడుతున్నాయి. ప్రతి శుక్రవారం, ఆదివారం, పండుగ రోజుల్లో భక్తుల రద్దీ అత్యధికంగా ఉంటుంది. పురాణ సంబంధం. కనిపాకం గణపతి మహిమను గురించి పలు పురాణాల్లో కూడా ప్రస్తావన ఉంది. అతడు భక్తులకు కోరిన వరాలు అనుగ్రహించే వరసిద్ధి గణపతిగా పేరు పొందాడు. ముఖ్యంగా విద్య, ఆరోగ్యం, వివాహం, ఉపాధి, పిల్లల సందర్శన కోరికలకు సంబంధించిన మొక్కులు తీర్చేవాడిగా భక్తుల విశ్వాసం ఉంది. ఇలా కనిపాకం గణపతి ఆలయం చరిత్ర, పురాణం, విశేషాల కలయికతో భక్తులకు అగాధమైన విశ్వాసాన్ని కలిగించే పుణ్యక్షేత్రంగా నిలుస్తోంది.